మళ్ళీ అదే మృత్యుఘోష. మరోసారి మరణ మృదంగం. సైతాన్పై రాళ్లు రువ్వడానికి వస్తే మృత్యు కౌగులికి చిక్కి ప్రాణాలు కోల్పోయిన ఘోర విషాదం ఇది. పవిత్ర హజ్ యాత్రలో మరోసారి పెను ప్రమాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని వందల మంది గాయాల పాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మినాలో జరిగే ఈద్ ఉల్ అద్హా హజ్ యాత్రికులు భారీగా తరలి వచ్చారు. సైతాన్ శిలపై రాళ్లు రువ్వే సమయంలో జనాలు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో 500 మంది వరకు గాయపడినట్లు సమాచారం. ఘోర ప్రమాదంతో సౌదీ అరేబియా సర్కార్ అప్రమత్తమైంది. మినా సహా పరిసర ప్రాంతాల్లోని అన్ని ఆసుపత్రుల్లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించాలని, చికిత్స విషయంలో ఎలాంటి తప్పొప్పులకు అవకాశం ఇవ్వకూడదని ఆదేశించింది. మరోవైపు ఘటనా స్థలం వద్ద సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. మృతదేహాలను తరలించడంతో పాటు గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. హజ్లో 5 రోజులను ముఖ్యమైనవిగా భావిస్తారు. వీటిలో అరఫా మైదాన్లో నిర్వహించే ప్రార్థనలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ ప్రార్థనల్లో పాల్గొంటేనే హజ్ పూర్తి చేసినట్లుగా పేర్కొంటారు. ఇక హజ్ యాత్రికులకు మినా చివరి మజిలీ. ఇక్కడ క్యూబ్ ఆకారంలో ఉండే పెద్ద, మధ్య, చిన్న సైతాన్లను చిన్న చిన్న రాళ్లతో కొట్టడం హజ్ యాత్రలో ఆనవాయితీ. అరఫా మైదాన్లో ప్రార్థనల కోసం ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు 25 లక్షల మంది యాత్రికులు వచ్చినట్లు సమాచారం. వీరిలో కొంతమంది మక్కాకు వెళ్ళగా చాలా మంది మీనాకు వచ్చారు. సైతాన్లు ఉండే 4 అంతస్తుల భవనంలోకి లక్షల మంది ఒకేసారి తోసుకువచ్చారు. అందరూ ఒకేసారి పెద్ద సైతాన్ను కొట్టడానికి పోటీ పడడంతో తోపులాట జరిగి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 250 మంది ప్రాణాలు కోల్పోగా 400 మందికి పైగా గాయపడ్డారు.